ఇద్దరు గొంతులు ఫసక్కిపోయినాయి. అదే అది నువ్వే బుడ్డోడివి చిన్నప్పుడు చెడ్డీ వేసుకోవాలి. 900 కన్నా ఎక్కువ మనుషులు తినేసాడు. ఆయనకు భయం వేస్తుంది, కొంచెం నాకు భయం వేస్తుంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు ఫీజీలో మాకు లాస్ట్ డే, అందుకే నిన్న స్మగ్లర్స్ కోక్ వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్తాను. మ్యాప్ ఉంది అక్కడ, మ్యాప్ చూపిస్తే చెప్తాను, ఆగండి. ఇదే మ్యాప్. మేము యూజువల్గా ఇక్కడ ఎక్కడో ఉన్నాం, స్మగ్లర్స్ కోలో. నిన్న ఇటు ఎక్కడో బీచ్ కొమ్మరికి వెళ్ళాం. అండ్ ఇంత పైకి ఎసవా ఐలాండ్స్లో ఇక్కడ ఎక్కడ ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నాం కదా లాస్ట్లో, ఇక్కడ ఎక్కడ ఉన్నాం అనమాట. సో ఇటు సైడ్ కవర్ చేసాం మేము. నా సజెషన్ టిప్స్ మీకు టిప్స్ కాదులే కానీ సజెస్ట్ చేసేది ఏంటంటే బీచ్ కొమ్మర్ పక్క వెళ్ళండి, చాలా బాగుంది. బీచ్ కొమ్మర్ అని కాదు, బట్ బేసిక్గా ఈ ఐలాండ్స్లో ఎక్కడికి వెళ్ళినా బాగుందన్నమాట. వాటర్ పీపుల్ అయితే కొంచెం ట్రావెల్ ఎక్కువైంది అనిపించింది నాకు. ఎందుకంటే 4.5 hours ట్రావెల్ ఉండే బీచ్ కొమ్మర్ నుంచి కూడా. సో ఏమైనా ఐలాండ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే దగ్గర ఐలాండ్స్లో బుక్ చేసుకుంటే అన్నీ సేమ్ ఉన్నాయి. సో కాకపోతే ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఐలాండ్ బుక్ చేసుకుంటే కేవ్ కొంచెం దగ్గర ఉంది, కేవ్ ట్రిప్ కొంచెం దగ్గర ఉంది. కాకపోతే ఫ్రెండ్లీ పీపుల్ ఉన్నారు, చాలామంది స్టాఫ్ ఉన్నారు అక్కడ, చాలా మంచిగా చూసుకున్నారు. సో ఇప్పుడు ఇదంతా మేము కవర్ చేసాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే క్యాపిటల్ ఆఫ్ ఫిజీ సువాకు పోతున్నాం. వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనిపించింది, మేము ఆగాము. శ్రీ వెంకటేశ్వర టెంపులా. సువా జాయింగే. సో సువాకి వెళ్ళే దారిలో కొన్ని టెంపుల్స్ కనిపించాయి. ఒక టెంపుల్ దగ్గర ఆగాము. సో చాలా చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఏదైనా టెంపుల్ నచ్చితే ఆగండి, లేకపోతే టైం ఉంటే వెళ్ళండి, బాగున్నాయి టెంపుల్స్. ఆస్ట్రేలియన్ రూల్సే ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియన్ రూల్స్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా రూల్స్ అట్లానే ఉన్నాయి. మాకు తెలిసి అక్కడ ఒక కెమెరా కనిపించింది అనుకుంటున్నాము, ఎవరో కార్ సైడ్కి పెట్టి కెమెరా పెట్టినట్టున్నారు. ఇవన్నీ ఫైనల్లీ మేము సువాకి వచ్చేసాం. ఇది సువా బస్ స్టాప్, చిన్న బస్ స్టాప్ ఇది. మరి ఇదే మెయిన్ బస్ స్టాప్ కదా మమ్మ? ఇదే మెయిన్ బస్ స్టాప్. అవును, ఇదే మెయిన్ బస్ స్టాప్. ఇదిగోండి వచ్చేసాం మేము మ్యూజియంకి. మా ఇద్దరు గొంతులు ఫసక్కిపోయినాయి. వాడైతే మొత్తానికి పోయింది, నాది ఇప్పుడిప్పుడే ఈరోజు అయిపోతా వస్తుంది. నిన్నటి నుంచి కోల్డ్ కాఫ్. ఇదిగోండి ఫైనల్లీ మ్యూజియం కనిపించింది మాకు. టికెట్స్ అడల్ట్ 16+ $20 ఓవర్సీస్ కాబట్టి, లోకల్ అయితే $10. అండ్ లోకల్ ఇవి చైన్స్ అనుకుంటే కవర్లు అప్పల్లో వాడి అన్నీ ఉన్నాయి. మ్యూజియం అంటే ఏంటి అంటాం, అదే తయారు చేసే వాళ్ళు ఉన్నారు కదా అప్పట్లో. వాళ్ళ ఫోటోలు ఎట్లా తీసి నువ్వు పడతావేమో అందులో. నేనా? అది బోర్డు మీద ఊరికే అక్కడ పైన పెట్టేది. అబ్బా మొదలు ఓషన్ ట్రెషర్స్ అంటాయి ఇవి. అంటే ఏంటో వేల్ టూత్ అంటారు. ఇది వేల్ టూత్ అంట. ఇది చూడండి, చేతబడి చేసే బొమ్మలు లెక్క ఉన్నాయి కదా. కొడతాను నేను వాళ్ళకి కొంచెం ఇలాంటివి ఎక్కడం అనుకో. నాకు తెలియదు, అంత నువ్వే చేస్తావు అంట. మనకి తెలిసింది చూస్తాం, మనకు తెలియదు. నెక్లెస్ అంట, వేసుకుంటావు బుజ్జి. పిగ్ కిల్లింగ్ హ్యామర్ అంట అది. పిగ్ని చంపేవాళ్ళు కూడా. అసలు ఈ పిగ్స్ ఇవన్నీ ఎట్లా వచ్చినాయా ఫిజీకి? తీసుకొచ్చారు నీళ్ళంటే వాళ్ళు ఎవరు. ఈ బొమ్మ ఉన్నది కదా నేను అదిగో అదే అది నువ్వే బుడ్డోడివి చిన్నప్పుడు చెడ్డీ వేసుకొని. అప్పుల్లో చెడ్డీ వేసుకొని ఇక్కడే, అందుకే అందరు నిన్న ఇండో ఫిషన్ అంటున్నారు. అప్పల్లో నువ్వు అదే. అది నువ్వు కదా అయితే
అగో అది అది నేను కాదు. అది నా కోతి లెక్క ముఖం ఎక్కడ చేయట్లేదు. కోతి ముఖం కోతి ముఖం. అగో అది నువ్వే. అగో ఇగో ఇక్కడ పెద్ద నువ్వే. ఆ చెడ్డీ సరే వేసుకుని ఇట్స్ అందుకే ఓకే. సరే అది నేనే అది ఇగో నేనే ఇందాక అది నేనే లోకలా అని అడిగింది. అదే అది నేనే ఇది కూడా నువ్వే నేను లేను అసలు ఇది అక్కడ. కూడా నువ్వే. నేను లేనప్పుడు నీతో అందుకే ఇప్పుడు అడిగాము. Yes. షెల్ ఉన్నాయి ఇక్కడ. చూడు ఎంత ఎంత బాగున్నాయో. పెద్దగా ఉందో షెల్. అది ఏంది అంత ఇది పెద్ద బ్రెయిన్ కోరల్ అంట. బ్రెయిన్ కూరలా ఆ షేప్ చూడు అట్లే ఉంది అందుకేమో అట్లా పెట్టారు దానికి గవ్వలు. ఇక్కడ చూడు క్రాబ్ అంట. ఇక్కడ చూడు క్రాబ్. ఇది షార్క్ అంట. ఇది కిల్లర్ క్రాబ్ అంటావా అమ్మో. ఇది షార్క్ ఏంది అట్టుంది అది. ఇది స్నేక్. స్నో ఫ్లేక్ అండ్ ఫింబ్రియేటెడ్ మోరే ఈల్స్ అంట ఈల్స్. అవి ఫిషెస్ ఇంకా అవన్నీ. మన ఇండియా ఈక్వల్ ఉన్నాయి మ్యూజియంలో. బాలకృష్ణ అంట. కృష్ణుడు ఇక్కడ కూడా ఉందండి. ఫిజీని బ్రిటిష్ వాళ్ళు 1800s కాలనైజ్ చేశారు. ఆ తర్వాత చాలామంది ఇండియన్స్ని ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. సో ఆ తీసుకొచ్చుకునే ప్రాసెస్లో వీళ్ళు మనకు కనబడుతున్నాయి కదా ఇలాంటి ఐటమ్స్ అన్నీ చాలా తీసుకొచ్చారు. మెయిన్గా కోల్కతా, బీహార్, ఆంధ్ర, తమిళనాడు ఇంకా అలా చాలా ప్లేసెస్ నుండి మనని తీసుకొచ్చారన్నమాట. అందుకే ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్ ఎక్కువ కనబడుతుంది. కల్చర్ నైట్లో చూసినాం కదా, వీడే 900 కన్నా ఎక్కువ మనుషులు తినేసాడు. ఇగో ఇప్పుడే తినేసి మేము అట్లా ఊరికే వాక్ వచ్చాము. ఇక్కడ పెద్ద గార్డెన్ ఉంది. దాని ముందే పార్లమెంట్ ఉంది. ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయంట. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు క్వీన్ కోసం కట్టిరంట అది. అందుకే ఈ క్వీన్ తీసుకెళ్ళమంటే నువ్వు తీసుకెళ్ళలేదు. వద్దులే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్ళి. షాపింగ్ సెంటర్కి వచ్చాము. మేము ఇండియాకి వచ్చాము. ఫిజిక్గా ఇండియన్ స్టోర్ ఉంది. ఈ లైన్లో మోస్ట్లీ ఇండియన్ షాప్లు ఇంకా గోల్డ్ షాప్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. షాప్లో అయితే ఇది కాబట్టి ఇంకెక్కువ ఆఫర్లు కూడా కనిపిస్తున్నాయి కానీ మేమేం తీసుకోవట్లేదు. ఇదిగోండి మేము సువా నుంచి కొంచెం లోపలికి వచ్చాము. రెయిన్ ఫారెస్ట్ కదా ఇది. రెయిన్ ఫారెస్ట్కి వచ్చాం. చూడాలి అసలు ఓపెన్ ఉందో లేదో. ఇక చూడండి పులా. లెట్స్ గో ఇన్. మేము ఎవరో ఇక్కడ బాగుంటుందంటే వచ్చాము. ఇక్కడ ఇంగ్లీష్ కూడా రాదు, హిందీ కూడా రాదు అనుకుంటా ఆయనకి. ట్రై చేసినాం. లోపలికి వెళ్ళి వచ్చా అంట. అక్కడ ఏదో ఫీజు అన్నాడు. అక్కడ ఏం కనిపించలేదు మాకు. లోపలికి వెళ్ళామా అంట. వెళ్ళిపోండి అన్నాడు. చూడండి అసలు ఏందో ఏడుకో వచ్చాము ఏందో మాకు తెలియదు. వెళ్తున్నాం లోపలికి అట్లా అంతే. ఫారెస్ట్. దిస్ ఈజ్ ఫారెస్ట్. ఆయనకు భయం వేస్తుంది కొంచెం, నాకు భయం వేస్తుంది. గుంతలాగా ఉందమ్మా అంటే ఈ ఫారెస్ట్. తెలియట్లేదు కనీసం వేస్ లేవు ఏం లేవు. ఎక్కడికి వెళ్ళాలో కూడా ఎవరు లేడు. మేము వెళ్ళిపోతున్నాం రిటర్న్. చూసారు కదా రెయిన్ ఫారెస్ట్ ఎంత స్కేరీగా ఉందో. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇంకా కొంచెం వర్షం కూడా పడుతుంది కదా, మరి కార్ స్కిడ్ అటు ఇటు అయితే కష్టం అవుతుంది. ఎవరు కనిపించట్లేదు వే త్రూ. సో ఇంకా రిటర్న్ వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నాండికి వెళ్ళిపోతున్నాం. ఇగో హాట్ కార్న్ ఇంకా బాయిల్ పీనట్స్ అంట. ఇండియాలో ఇట్లా ఆపుకోగలుగుతున్నాం, మళ్ళీ వచ్చి ఫిజీలోనే ఇట్లా తింటానికి ఆపుకొని. అది బాగుంటుంది కదా. మా గొంతు పోయింది, మా ఆయన గొంతు సెట్ అయింది. ఇక మేము కొంచెం సెట్ అయింది. ఇక మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి చెక్ ఇన్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం మెల్బోర్న్కి. బై బై ఫిజీ.
బాయ్ బాయ్ వెళ్ళేసి మా ఫీడో గారిని చూడాలి. వాడు ఎట్లా ఉన్నాడు, చచ్చినాడు, ఆడుకుంటున్నాడు కికీతో మంచిగా. మమ్మల్ని మర్చిపోయాడో ఏం చేశాడు ఎదవా. ఇదిగోండి మేము దిగేసాం ఇంకా మెల్బోర్న్లో. బ్యాక్ టు చాకిరీ, బ్యాక్ టు వర్క్ లోకం, మండే టు ఫ్రైడే. ఇంకా ఫిడోగాడు ఒక్కడే ఉన్నాడు ఇంట్లోనే. యాక్చువల్గా నిన్ననే పిక్ చేసుకోమన్నాం వేరే ఫ్రెండ్ని. సో నేను పిక్ చేసుకొని రోజు మార్నింగ్ వాడు వర్క్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిండు. సో చూడాలి వాడు ఎట్లా ఉన్నాడో. పదండి ఫిడోగాని చూద్దాం వాడు ఏం చేస్తున్నాడో. చాలాసేపు అయింది పాపం. అమ్మా ఫిడోలో ఏం చేస్తున్నాడే, ఫిడోలో ఏం చేస్తున్నాడు, ఫిడోలో ఫిడోలో కూతులేడే కూతులు. ఓకిలాడి ఏం చేస్తాడు గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఏడ్చేస్తాడు. సౌండ్ వచ్చేస్తాను పాపం. నా బంగారం, నా తల్లే, నా తల్లే, నా తల్లే. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. వచ్చేసాంగా వచ్చేసాంగా. గుడ్ బాయ్ ఫిడో గుడ్ బాయ్ 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 గుడ్ బాయ్. పడిపోతావే పడిపోతావు.